హలో అండి. ఇవాళ మన రెసిపీ సొరకాయ పులుసు అండి. పెద్ద సొరకాయని ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కందిపప్పు, ఒక చిన్న గ్లాసు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, చింతపండు. ముందుగా కుక్కర్లో సొరకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, 2 టమాటాలు, కొత్తిమీర, నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న కందిపప్పు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె పోసుకున్నామండి. చివరిగా చింతపండు వేసుకోవాలండి. తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని కుక్కర్కి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇలాగా కుక్కర్కి వేసిన తర్వాత బీరకాయ పులుసుని బాగా స్మాష్ చేసుకోవాలి. అద్రావద్రాగా ఇట్లా వేసుకోవాలి. దీన్ని మేము కద్దు కా పుడతా అని కూడా అంటామండి. ఇది బాగా చలువ చేసేది. ఎండాకాలంలో ఎక్కువగా చేసుకొని తింటే ఒంటికి చలువ. ఇప్పుడు పోపు వేసుకుందాం. ముందుగా పోపులో చిన్నులపాయలు వేద్దాం. ఎండు మిరపకాయలు, కొంచెం ఉల్లిపాయలు, ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్ర, కరివేపాకు, చివరగా ఇంగువ వేసుకోవాలండి. ఉడకబెట్టుకున్న సొరకాయ పులుసుని వేసేయాలండి. వేడి వేడిగా రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కద్దు కా బుడత వేసుకొని తింటే యమ్మీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్.